జామాకులు అనేక అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలును కలుగజేస్తాయి. జామాకులు అధిక మొత్తంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోట్లో పుండ్లు, చిగుళ్ళ వాపులు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామాకులు నమిలిన లేత లేత జామాకులు నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. జామాకులను నేరుగా లేదా జామ కషాయంగా తీసుకోవటం వలన మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలాగా చేస్తుంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులు రావటానికి చాలా తక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. జామాకుల కషాయం తీసుకోవటం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఈ కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు జామాకుల కషాయం తీసుకోవటం చాలా ఉత్తమం. జామాకులు మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొటిమల సమస్యతో బాధపడేవారు జామాకులు మెత్తగా రుబ్బి ముఖానికి లేఖనంగా పూసుకుంటే కొద్ది రోజుల్లోనే ఫలితం లభిస్తుంది. అలాగే జామాకులు ముద్దను కొద్దిగా పసుపు రాసి పైపూతగా వాడితే గజ్జి, తామర వంటి చర్మ రోగాలు కూడా పోతాయి. అలాగే మహిళలు జామాకుల కషాయంతో యోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే తెల్లబట్ట అవటం మరియు యోని దురద వంటి ఇన్ఫెక్షన్ సమస్యలు పోతాయి. అలాగే యోని లూజ్గా ఉంటే జామాకుల కషాయం తాగితే యోని గోడలు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జామ చెట్టు మరియు బెరడు కూడా అధిక మొత్తంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి కషాయాన్ని కానీ చూర్ణాన్ని కానీ ఒక చెంచాడి మోతాదులో వాడితే విరోచనాలు, కలనాలు, మలద్వారం చుట్టూ దురద, రక్తంతో కూడిన మొలలు, అజీర్ణం ఇలా అనేక సమస్యలకు చక్కని ఫలితం లభిస్తుందండి. అంతేకాకదండి జామ పువ్వులను మెత్తగా నూరి కళ్ళపై ఉంచితే కళ్ళు తేటగా ఉంటాయి. కళ్ళ కలక, కళ్ళు నుండి నీరు కారటం, కళ్ళు ఎర్రబెరటం వంటి సమస్యలకు అద్భుత ఫలితం లభిస్తుంది. అలాగే పురుషుల్లో వీర్యకరణం ఉత్పత్తి చేసే ఫలితాలు కూడా జామాకుల నుండి లభిస్తాయి. జామాకులను కిళ్ళ నొప్పులు ఉన్న చోట క్లాత్తో కడితే అవి కూడా తగ్గిపోతాయి. జుట్టు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయండి. ఇందులో ఉండే సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చూశారు కదా జామాకుల వల్ల ఎన్ని ప్రయోజనాలు. మన దేహంలో ఉన్న ప్రతి దానికి జామాకుల వల్ల ఫలితం ఉంది. సో దయచేసి ఈ వీడియో చూసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ జామాకు ఎలా వాడాలో ఏంటో చూసుకుని దాన్ని బట్టి వాడుకోండి. ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.